రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, లారీ వాడు భయపడే వ్యక్తి అనుకోండి, రోడ్డు మీద లారీ వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకొంచెం ప్రొసీజర్ బాగా తెలిసినోడు అనుకోండి, లారీ అట్టే తీసుకుని వెళ్ళో లేకపోతే పోలీసులకు తనే సరెండర్ అయిపోతాడు. ఇవి చదువుకోలేని వాళ్ళు, అంటే చదువుకో లారీ పంచుకునే వాళ్ళు ఆల్మోస్ట్ చదువుకోరు కదా, వాళ్ళకి తెలిసినటువంటి నాలెడ్జ్. కానీ అన్ని తెలిసినటువంటి జగన్ రెడ్డి గారు, ఆయన వెహికల్ కిందే పడిందన్న విషయం కూడా బాడీ తెలిసినటువంటి వ్యక్తి గారు ఏదైతే డైవర్ట్ చేయడానికో లేకపోతే తప్పించుకోవడానికో లేకపోతే ఎవరో ఒకరిని తెర మీద చూపించడానికో ఏమార్చడం అనేది తప్పండి. అంటే లా తెలియని వాడు తప్పు చేస్తే వాడికి తెలియదులే అనుకోవచ్చు, కానీ మాజీ ముఖ్యమంత్రి, మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, మీరు దేవుడు ఎందుకు ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అన్నటువంటి వ్యక్తులు మీరు. అటువంటి వ్యక్తులు అయి ఉండి మీరు ఒకవేళ నా వల్ల తప్పిదం జరిగింది, అనుకోకుండా జరిగింది, లేకపోతే అనుకొని జరిగిందో అనుకోకుండా జరిగిందో, సో ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా వాళ్ళు సరెండర్ అవ్వడమో లేకపోతే చెప్పడమో ఏదో ఒకటి చెయ్యాలి. సో అలా చేయలేదు. ఇప్పుడు కూడా ప్యానెల్లో ఉన్న వాళ్ళు మీరు అందరూ అరెస్ట్ అయిపోతారు అంటున్నారు, కానీ ఆ ముప్పాల సుబ్బారావు గారు అడ్వకేట్, సార్ కూడా తెలుసు దీంట్లో ఎవరిని అరెస్ట్ చేయలేదు సార్. ఎందుకంటే అంటే మనం ఒకటే అనుకోవాలి, యాక్సిడెంట్ జరిగిన మూమెంట్ లో అంటే విజువల్ మా జడ్జి గారు ఎలా కన్సిడర్ చేస్తారంటే, యాక్సిడెంట్ జరిగినప్పుడు జగన్ గారు పక్కన కూర్చున్నారా, తొక్కిచ్చే అన్నారా, లేదు కదా మా జగన్ గారు ప్రతిబంధనం చేస్తున్నారంటే వాళ్ళు డైవర్ట్ చేస్తారు. కానీ ఒక్కటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పోలీస్ యాక్ట్ కి విరుద్ధంగా వద్దంటే ఎందుకు బయటకు వచ్చారు, ఇలా జరుగుతుందని తెలుసు కదా, పక్కన యోగాంధ్ర జరుగుతుంది కదా, ఒక సెంట్రల్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెడుతున్నారు, లేకపోతే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అక్కడ మనం అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ లాగా ఉండాలని మనం పడుతున్న కష్టం. పోలీసులందరూ ఆల్మోస్ట్ బ్యాగులు సర్దుకొని 2 రోజుల పర్యటనకి అక్కడికి వెళ్ళిపోయారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేము, దయచేసి ఈ పర్యటన ఆపండి. ఎందుకు ఈ పర్యటన, ఏమంత ఎమర్జెన్సీ, ఇప్పుడు మురళీ నాయక్ గారు చనిపోయారు, అందరూ అక్కడికి వెళ్ళారు, ఈయనకి పర్మిషన్ ఇస్తాం, ఇంకొక ఆయనకి పర్మిషన్ ఇస్తాం. అక్కడికి ఎలా వెళ్ళారు? దేశ స్వాతంత్రంలో ఒక చిన్న కుర్రోడు ప్రాణాలకు తెగించి చనిపోతుంటే ఆ తల్లిని ఓదార్చడానికి మీరు మందిగా వెళ్ళారుగా, మందలుగా వెళ్ళలేదా? మరి ఇక్కడికి ఎందుకు మందలుగా వచ్చినారు? ఇదినేమన్నా స్వాతంత్ర సమర యోధ, బోర్డర్లో యుద్ధం చేసినాడా? మరి ఏం చేసినాడని? సరే పోనీ మీకు నచ్చాడు, మీకు నచ్చిన వాళ్ళు అరటి తోటలు తగలబెట్టిన వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తారు, ఇంకొకళ్ళు మీ అభిమానం ఎక్కువ ఉంటే ఇంకొక శాఖలో కూర్చోబెట్టేస్తారు, అదంతా తెలిసిందే. ఎందుకంటే నేరగాళ్లే నచ్చుతారు అన్నట్టుగా ఈ రోజు మీరు ఆయన చూడాలనుకుంటే ఇప్పుడు కాదు, మేము చెప్పినప్పుడు, అంటే ఇప్పుడు ఏదైతే యోగాంధ్ర అయిపోయింది అనుకోండి, పోలీసులు ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వగలం, మనం ఇవ్వగలం, ఇస్తాం కూడా. కానీ ఎందుకు ఇవ్వలేకపోయినాం? సగం అక్కడ సగం ఇక్కడ అయిపోయిన పరిస్థితి. అక్కడ మోడీ గారికి ఏదైనా చిన్న గీత తగిలినా, ఆయన వెహికల్ కి చిన్న డ్యామేజ్ అయినా రాష్ట్రం పరువు పోతుంది. అన్ని తెలిసిన వాళ్ళు మీరు ఈ టైంలో ఇది నిన్నే చనిపోయినట్టుగా మీరు కొంపలు మునిగిపోయినట్టు ఎందుకు పోయారు? మీరు ఓడిపోగానే అరే నా వల్ల చనిపోయాడని మీరు బాధపడి వెళ్ళిపోవచ్చు కదా. మీరు అసలు ప్రమాణ స్వీకారము మంచి రోజులు, వైజాగ్ లో రూమ్స్ ఫిల్ అయిపోయినాయి అంటూ కంగారు పెడితే బెట్టింగ్లు కట్టారండి. నిన్న మొన్న పాపం చాలా మంది చెప్పారు, బెట్టింగ్ లో డబ్బులు కలెక్ట్ చేసేసుకుని కూడా ఇంట్లో భార్య బిడ్డలు ఏడుస్తున్నారని వైసీపీ వారి కుటుంబం ఎందు జాలి తెలిసి ఎంతో మంది బెట్టింగ్ లో వచ్చిన డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసినారట. సో ఇక్కడ ఏం అర్థం అవ్వాలంటే, చదువుకోని వ్యక్తే లారీ యాక్సిడెంట్ లోనే ఇమ్మీడియట్ గా పోలీసులకు సరెండర్ అవడమా లేకపోతే ఇంకోటి ఒప్పుకోవడమా లాంటివి చేస్తారే, కానీ అన్ని తెలిసిన మీరు ఈ ఘటనని దాచిపెట్టడం ఏంటి? ఇంకొకటి ఇందాక సార్ చెప్పినట్టు ఎస్పీ గారిని ఏమార్చారు, ఎవరో ఏమారిస్తే ఏమారిపోవడం ఏంటి? అలా అవ్వదు కదా. వాళ్ళు చెప్పారు గుద్దరని, ఈ వెహికల్ తో గుద్దరని వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పింది రాసుకోవడానికి ఈయన ఏమన్నా రైటరా అంటే స్టేషన్ లో ఉండే రైటరా? కాదు కదా. ఎస్పీ ఎలా ప్రెస్ మీట్ ఇస్తాడో తెలుసా సార్? ముందే కానిస్టేబుల్ నుంచి, ఎస్ఐ నుంచి, సిఐ నుంచి, డిఎస్పీ నుంచి ఒక రివ్యూ మీటింగ్ వేసుకుంటారు. నేను బయట ఇది చెప్పాలనుకుంటున్నాను, దీనికి సంబంధించిన ఆధారాలు ఇది, ఏ ఆధారాలు పరిగణించి ఇలా చెప్తున్నాం అనేది చెప్పాలి. ఇంకా మళ్ళీ మీడియా మిత్రులు అందరూ విపరీతమైన ప్రశ్నలు వేస్తారు, ఆ వెహికలే గుద్దిందని మీరెలా చెప్పగలరు? అది అక్కడికి సంబంధించిన ఏటుకూరికి సంబంధించిన స్థానవాసి టీ స్టాల్ దగ్గర నుంచి కళ్ళ ముందు చూసినాడు. ఇలా అన్నిటికీ ఎవిడెంట్రీ చెప్పాలా, అన్ని ఎవిడెన్స్ పక్కాగా ఉన్నప్పుడే మీటింగ్ పెట్టి ఇలా మెసేజ్ ఇవ్వాలి. సో ఆయన కూడా వీళ్ళ వలలో పడిపోయినారు, లేకపోతే ఎవరు వాళ్ళంతా వాళ్ళ దొరికినారా, వైసీపీ కార్పొరేటర్ అని ఆ వెహికల్ సీజ్ చేయడం, ఆ వెహికల్ నెంబర్ డిస్ప్లే చేయడం, మళ్ళీ కాదు ఈ వెహికల్ నెంబర్ డిస్ప్లే చేయడం, ఇదంతా కూడా నేను ఒకటే చెప్తున్నాను, అధికారులు చాలా జాగ్రత్తగా పరిగణించండి. మీరు చేసే చిన్న తప్పిదం వల్ల కూటమి ప్రభుత్వానికి మచ్చొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ పరిపాలన అందిస్తామన్న ఉద్దేశంతోనే 151ని 11 కుదించిన ప్రజలు. కానీ మాతో అధికారులు సహకరించండి, అది మేము చేయలేము. ఏ అధికారులైనా
ఒక రిజిస్టర్ ఆఫీస్, ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఒక కలెక్టర్, ఒక పోలీస్ ఆఫీసర్, వీళ్ళందరూ సహకారంతోనే పరిపాలన అందించగలరు. లెజిస్లేటరీ ఆల్వేస్ డిపెండ్ అపాన్ ది ఎగ్జిక్యూటివ్ మీద డిపెండ్ అపాన్ అయి ఉంటది. సో ఇటువంటి పరిస్థితుల్లో అన్ని తెలిసి కూడా మీరు తప్పు చేయడం, ఈ రోజు మీకు నోటీస్ లాగాని కార్లో ఉన్న వాళ్ళందరూ నేరగాళ్ళు, వాళ్ళందరినీ అరెస్ట్ చేసేస్తారు కస్టడీలో కంటే, ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు సార్. ఒకవేళ రాస్తారేమో మీరు పేరు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయరు. ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్ గా చెప్తున్నాం, జనసేన అధికార ప్రతినిధిగా కదా అడ్వకేట్ గా చెప్తున్నాం, వాళ్ళకి ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది, అవసరమైతే స్టేషన్ బెయిల్ వస్తుంది, లేకపోతే హైకోర్టులో బెయిల్ వచ్చేస్తుంది, నో ఇష్యూ సార్. బెయిల్ వస్తుందిలే అమ్మా, అరెస్ట్ గురించి బెయిల్ వచ్చింది, బెయిల్ రాకుండా ఉండదు, అరెస్ట్ గురించే. ఇంకొకటి ఏంటంటే ఆ అరెస్ట్ చేసే కాదు రజని గారు, మేడం అంటే ఇప్పుడు దాంట్లో వాళ్ళకి బాధ్యత లేదా? అంటే సంఘటన జరిగింది, ఇందాక సుబ్బారావు గారు అన్నట్టుగా వెహికల్ పక్కన ఆపేయండి అని చెప్పడమో, లేదనంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడమో, లేదంటే ఆర్టీఏ వాళ్ళకి చెప్పడమో పోలీసులకి, ఇవన్నీ ఏముండవా? వాళ్ళు ఏం చేసినా కానీ చెల్లుతుందా? వెళ్ళిపోవచ్చా లోపల ఉన్న వాళ్ళు? సరే 100% వాళ్ళు అలా వెహికల్ వెళ్తున్నప్పుడు వెనకాల అంబులెన్స్ కూడా ఉండాలి. అలా ఆపండి అని నడి రోడ్డు మీద వెహికల్ ఆపేసి ఆ మనిషిని దగ్గర తీసి ఇమీడియట్ గా అంబులెన్స్ చేయించాలి, అది నైతిక బాధ్యత. ఇంకా జీప్ లో ఉన్న వాళ్ళకి సంబంధం లేదా అంటే, అల్లు అర్జున్ గారు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట, కార్ కింద కూడా పడ్డ తొక్కిసలాట అయినా సరే అల్లు అర్జున్ గారు తండ్రి రెస్పాండ్ అయ్యారు, ఎక్కడో ఉండే ప్రొడ్యూసర్ డైరెక్టర్ రెస్పాండ్ అయ్యాడు. వీళ్ళందరూ 1,00,000 కాదు 10 లక్షలు కాదంటూ ₹1,00,00,000 దాకా నష్టపరిహారం పెట్టారు. ఎన్నో మార్లు హాస్పిటల్స్ కి వెళ్ళి పరామర్శించుకొచ్చారు, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఇక్కడ ఒక సినిమా స్టార్ కి, ఒక సినిమాలో యాక్టింగ్ చేసే వ్యక్తికి ఉండేటటువంటి నైతిక బాధ్యత మాజీ ముఖ్యమంత్రికి ఎందుకు లేదు? ఈ రోజు విడుదల రజనీ రెస్పాన్సిబుల్ కాదు, నాకేం పని అని పేరు నాని విడుదల రజనీ గారు అడగచ్చు. కానీ ఆ రోజు ఈ పర్యటన వద్దు అంటే మీరు ఎందుకు ఫోర్స్ చేసినారు? కాసు మహేష్ రెడ్డి ఎవరు ఆపినా ఆగదు, వస్తాడు చూస్తాడు మా జగన్ అన్న అన్న. విడుదల రజనీ జగన్ అన్నాను ఎవరు ఆపలేరు అంటూ స్టేట్మెంట్లు. ఈరోజు జగన్ అన్న ఆపలేము, ఎందుకంటే రైట్ టు మూవ్మెంట్ ఉంది కాబట్టి. కానీ జగన్ అన్న వల్ల పోతున్న ప్రాణాల్ని ఎవరు ఆపాలి? ప్రభుత్వమే కదా బాధ్యత, సో పోలీసులే కదా బాధ్యత వహించాలి. సో ఇటువంటి విషయాల్లో మీరు డైరెక్ట్ గా లైబుల్ మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పొచ్చు. కానీ ప్రొడ్యూసర్